హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో రీసెంట్గా మనకి పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది కదండి. సో అందుకని చెప్పేసి మనకి ఈసారి ఈ వీడియోలో మనము పద్మ అవార్డ్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే రీసెంట్గా ఎవరైతే పద్మభూషణ్ అలాగే పద్మశ్రీ అవార్డీస్ ఉన్నారో ఆ ఇంపార్టెంట్ అండ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ని ఒకసారి మనం చూసేద్దాము. సో ఎవ్రీ ఇయర్ మనకు తెలుసు కదా, January 26 అంటే రిపబ్లిక్ డే సందర్భంగా మనకి పద్మ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో అయితే ఈ పద్మ అవార్డ్స్ అంటే ఏంటి అసలు? సో మన ఇండియాలో సివిలియన్స్ ఉంటారు కదండి. సో ఇంతమంది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్లో కొంతమంది సివిలియన్స్ మన దేశానికి చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చేస్తారండి. అది పబ్లిక్ వర్క్ రూపంలో అవ్వచ్చు, సోషల్ సర్వీస్ రూపంలో అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, అలాగా స్పోర్ట్స్ అవ్వచ్చు, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి మన దేశంలో. సో వివిధ రకాల ఫీల్డ్స్లో ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే చాలా డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి కారణంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందండి, వాళ్ళ సర్వీసెస్ని గుర్తిస్తూ వాళ్ళకంటూ ఒక అవార్డు ఉండాలి అని చెప్పి ఈ పద్మ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్కి ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఇస్తారండి పద్మ అవార్డ్స్ అనేవి. అయితే ఈ పద్మ అవార్డ్స్ అనేవి ఇనీషియల్గా ఎప్పుడు తీసుకొచ్చారండి? సో పద్మ అవార్డ్స్ అనేవి ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ మనకి 1954లో తీసుకురావడం జరిగిందండి. ఓకే, సో యాక్చువల్గా వచ్చినప్పుడు మరి పద్మశ్రీ, పద్మభూషణ్ అలాగే పద్మవిభూషణ్ ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ పద్మ అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయా అంటే లేవండి. సో 1954లో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం డిసైడ్ అయిందంటే సివిలియన్స్ కంటూ వాళ్ళ సర్వీసెస్కి కొన్ని అవార్డ్స్ ఇద్దాము అని పద్మ అవార్డ్స్ని అలాగే భారత్ రత్నాని ఈ రెండింటిని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. సో ఏంటండి, సో 1954లో ఇనీషియల్గా ఎప్పుడు ఏ అవార్డు వచ్చింది? భారత్ రత్నాని తీసుకురావడం జరిగింది. ఓకే, భారత్ రత్న. అలాగే ఇంకొక అవార్డు ఏంటండి? పద్మ అవార్డ్స్. ఈ రెండింటిని మన గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది ఎప్పుడు? 1954లో. అయితే ఈ పద్మ అవార్డ్స్ అనేవి వచ్చేటప్పుడు ఇనీషియల్గా పద్మ అవార్డ్స్లో త్రీ టైర్ క్లాసిఫికేషన్ ఉండేదండి. సో ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ ఏంటి? పద్మవిభూషణ్, పద్మభూషణ్ అలాగే పద్మశ్రీ. అదేవిధంగా 1954లో పద్మ అవార్డ్స్ వచ్చినప్పుడు క్లాసిఫికేషన్ ఏంటి మరి? ఈ త్రీ టైర్ క్లాసిఫికేషన్ ఏంటంటే, ఒకటి పెహలా వర్గ్. ఓకే, పెహలా వర్గ్ అండి. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటి? దూసరా వర్గ్. ఏమంటారు దాన్ని? దూసరా వర్గ్ అవార్డ్స్ అని అనేవారు. అండ్ థర్డ్ క్లాసిఫికేషన్ ఏంటి? తీసరా వర్గ్. ఓకే, సో మనకి ఇనీషియల్గా పద్మ అవార్డ్స్ అనేవి వచ్చినప్పుడు ఈ త్రీ టైర్ క్లాసిఫికేషన్ ఉండేదండి. సో ఈ విధంగా పద్మ అవార్డ్స్ అనేవి ఇచ్చేవారు. అయితే ఈ పెహలా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్ అని ఇది అంతా బాగోలేదు నేమ్స్ అనేవి. సో అందుకని మన గవర్నమెంట్ ఏం డిసైడ్ అయిందంటే 1955లో, ఎప్పుడండి? 1955లో January 8 రోజు ప్రెసిడెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ పద్మ అవార్డ్స్ యొక్క నేమ్స్ని ఈ పెహలా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్ నుంచి ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఉన్న పద్మవిభూషణ్, పద్మభూషణ్ అలాగే పద్మశ్రీ అని ఈ 3 కేటగిరీస్లోకి 1955లో చేంజ్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా పద్మ అవార్డ్స్ ఏ ఇయర్లో రీనేమ్ అయ్యాయండి? 1955లో వీటిని రీనేమ్ చేయడం జరిగింది. క్లియర్ కదా? ఓకే ఓకే, సో అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఈ పద్మ అవార్డ్స్ అనేవి ఎలా ఇస్తారండి? సో యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని స్టేట్స్కి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ అయితే ఉన్నాయో అన్ని యూనియన్ టెరిటరీస్కి, అలాగే డిపార్ట్మెంట్స్కి, సో రకరకాల స్టేట్స్కి, యూటీస్కి, డిపార్ట్మెంట్స్కి అండ్ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అండ్ కొన్ని యాక్సెప్టబుల్ గ్రూపింగ్స్ ఉంటాయి కదండి, వీళ్ళందరికీ కూడా చెప్తుంది ఏమని? మీరు నామినేషన్స్ పంపించండి అని చెప్తుంది. సో ఏవైతే నామినేషన్స్ అనేవి రిసీవ్ అవుతాయో ఈ నామినేషన్స్ ఎక్కడికి వస్తాయండి? ఈ నామినేషన్స్ యాక్చువల్గా పద్మ అవార్డ్స్ కమిటీకి వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు అంటే పద్మ అవార్డ్స్ కమిటీ అని ఒక కమిటీని వేయడం జరుగుతుందండి. ఆ కమిటీలో భాగంగానే ఈ నామినేషన్స్ అనేవి ఎక్కడికి వస్తాయి? మన పద్మ అవార్డ్స్ కమిటీకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో
సో ఆబ్వియస్లీ కమిటీకి వెళ్ళింది అంటే కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దానికి సంబంధించే కదా పనిచేస్తారు. సో ఆ విధంగా పద్మ అవార్డ్స్ కమిటీలో వాళ్ళందరూ కూడా ఎవరికి ఇద్దాము ఎవరికి ఇవ్వద్దు అని బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ మోస్ట్ సూటబుల్ పర్సనాలిటీస్ని ఆ స్పెసిఫిక్ ఇయర్కి గాను డిసైడ్ చేసుకొని ఈ కమిటీకి సంబంధించిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికమెండేషన్స్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారండి, ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రెసిడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రెసిడెంట్ అప్రూవల్ అనేది తెలుపుతారు. వన్స్ వీళ్ళు అప్రూవల్ తెలిపారు అంటే అఫీషియల్గా వీళ్ళని అనౌన్స్ చేసేసి రిపబ్లిక్ డే టైంలో ఇచ్చేస్తారండి. అది ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి మనకి తెలియాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో రీసెంట్గా మనకి పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక్కసారి ఎన్ని అవార్డ్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరో చూసేసుకుందాం. ఓకే, యా. సో చూడండి ఇక్కడ, సో పద్మ అవార్డ్స్ ఫర్ ది ఇయర్ 2024. So as per the list, 132 Padma awards including 2 dual awards have been approved. సో మొత్తం ఎన్ని ఇచ్చారండి ఈసారి, 132 పద్మ అవార్డ్స్ అనేవి ఈసారి ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి 132. అయితే ఇక్కడ మనకి బ్రాకెట్లో మెన్షన్ చేస్తుంది ఏమని, 2 డ్యూయల్ అవార్డ్స్ ఇచ్చారు అని. అంటే అర్థం ఏంటంటే ఒకే అవార్డ్ని ఇద్దరికి ఇస్తారు. సో సింపుల్గా మనకి క్వశ్చన్లో ఎంతమందికి అవార్డ్స్ ఇచ్చారు అని అడిగితే గుర్తుపెట్టుకోండి 134. ఓకే, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్ రిసీవ్ చేసుకున్నట్టు, 134 మెంబర్స్ రిసీవ్ చేసుకున్నట్టు. కానీ అవార్డ్స్ ఎన్ని ఇచ్చినట్టు, 132. ఎందుకని, ఇద్దరిని కూడా ఒకటిగా కన్సిడర్ చేస్తారు ఎప్పుడు, డ్యూయల్ అవార్డ్ ఇచ్చినప్పుడు. క్లియర్ కదా? ఓకే, సో 132 అప్రూవ్ చేయడం జరిగింది. అందులో మరి పద్మవిభూషణ్ ఏంటండి, పద్మవిభూషణ్ 5గురికి ఇచ్చారు. పద్మభూషణ్ ఎంతమందికి, 17 పర్సన్స్కి. అలాగే పద్మశ్రీ ఎంతమందికి అండి, 110 పీపుల్కి అప్రూవ్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ 2024 132 అవార్డ్స్లో పద్మవిభూషణ్ 5గురికి, పద్మభూషణ్ 17 మందికి, అలాగే పద్మశ్రీ 110 మందికి ఇస్తున్నారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎంతమంది మహిళలకి ఇస్తున్నారు. సో టోటల్గా 30 మంది మహిళలు ఉన్నారండి ఇందులో. టోటల్ పద్మ అవార్డ్స్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు మహిళలు, 30 మంది ఉమెన్. అలాగే దిస్ లిస్ట్ ఆల్సో ఇంక్లూడ్స్ 8 ఇండివిజువల్స్ ఫ్రమ్ ఫారెనర్. సో ఏంటంటే ఫారెనర్స్ అలాగే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉంటారు కదండి, వాళ్ళు ఎంతమంది ఉన్నారంట మరి ఈ సంవత్సరంలో 8 మంది అలాంటి వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ 9 పోస్ట్యూమస్ అవార్డ్స్. 9 పోస్ట్యూమస్ అవార్డ్స్ అంటే అర్థం ఏంటి, చనిపోయిన తర్వాత ఇచ్చే అవార్డ్స్ ఉంటాయి చూడండి, అవి అనమాట. సో చనిపోయిన పర్సనాలిటీస్లో ఎంతమందికి ఇస్తున్నారు, 9 మందికి ఇస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి 8 ఇండివిజువల్స్కి ఏమో ఫారెన్ లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, 30 మంది ఏమో మహిళలు, అలాగే పోస్ట్యూమస్ అవార్డ్స్ అండి మొత్తం 9 అవార్డ్స్ అండి. సో ఇది మీకు తెలియాల్సిన కరెంట్ అఫైర్స్లోనే బేసిక్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఎంతమందికి ఇస్తున్నారో కూడా కొన్నిసార్లు డైరెక్ట్గా అడుగుతారు కాబట్టి నెంబర్ కూడా ఇలాంటి నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ఓకే, సో ఇప్పుడు పద్మ అవార్డ్స్కి సంబంధించిన ఆరిజిన్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో పద్మ అవార్డ్ అనేది ఏ ఇయర్లో ఇన్స్టిట్యూట్ చేశారు, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, 1954లో ఇన్స్టిట్యూట్ చేయడం జరిగిందండి. సో మనకు తెలుసు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇన్ ద కంట్రీ. ఓకే, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అండి. ఈ అవార్డ్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, రిపబ్లిక్ డే సందర్భంగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ దీస్ అవార్డ్స్ ఆర్ కన్ఫర్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు మనకి సెరమోనియల్ ఫంక్షన్స్ అవుతాయి కదండి రాష్ట్రపతి భవన్ దగ్గర, ఆ రాష్ట్రపతి భవన్ దగ్గర మన ఇండియన్ ప్రెసిడెంట్ ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే, సో అరౌండ్ యూజువల్లీ జనరల్గా మార్చ్ అండ్ ఏప్రిల్ టైంలో ఇస్తారు. ఇంటరప్షన్స్ అయితే ప్రతి సంవత్సరం అనౌన్స్ చేస్తారు, ప్రతి సంవత్సరం ప్రైమ్ మినిస్టర్ పద్మ అవార్డ్స్ కమిటీ వేస్తారని చదివాం, కానీ దీనికి కూడా ఇంటరప్షన్స్ వచ్చాయి. ఎప్పుడు వచ్చాయండి, 1978, 1979, అలాగే 1993 నుంచి 1997 వరకు ఈ ఇయర్స్లో పద్మ అవార్డ్స్ అనేవి ఇంటరప్ట్ అవ్వడం జరిగింది, ఆ అవార్డ్స్ని ఇవ్వలేదు. పద్మ అవార్డ్స్ ఆర్ గివెన్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్. సో చాలా ఫీల్డ్స్ ఉంటాయండి, స్పెసిఫిక్గా ఒక 5-6 ఫీల్డ్స్ కాదు, చాలా రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి. ఏంటంటే అది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆర్ట్స్ ఫీల్డ్స్లో ఇస్తారు, సోషల్ వర్క్కి ఇస్తారు, పబ్లిక్ ఈవెంట్స్కి ఇస్తారు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇస్తారు, బిజినెస్ అండ్ ఇండస్ట్రీకి గాను ఇస్తారు, మెడిసిన్ ఫీల్డ్లో ఇస్తారు, లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్లో, ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా ఇస్తారండి పద్మ అవార్డ్స్ అనేవి. అది వీటి యొక్క సిగ్నిఫికెన్స్. సో వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్ని ఈ పద్మ అవార్డ్స్ అనేవి కవర్ చేస్తాయి మనకి.
దీస్ అవార్డ్స్ ఆర్ గివెన్ ఇన్ 3 కేటగిరీస్. సో ఇందాకే చెప్పాను 3 కేటగిరీస్లో ఇస్తారు. మనకు ఆల్రెడీ తెలుసు పద్మవిభూషణ్, పద్మభూషణ్ అలాగే పద్మశ్రీ. ఈ 3 కేటగిరీస్లో ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే సో చూడండి పద్మవిభూషణ్ అవార్డ్. సో పద్మవిభూషణ్ ఇస్ గివెన్ ఫర్ రెండరింగ్ ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్. అంతే కదండి. సో ఎక్సెప్షనల్గా చాలా చాలా డిస్టింగ్విష్డ్ యూనిక్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఇస్తారండి పద్మవిభూషణ్ అవార్డ్స్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ జనరల్గా పద్మ అవార్డ్స్ అనేవి పోస్టిమస్ పర్సనల్ అవార్డ్స్ అనేవి చాలా తక్కువ ఇస్తారు. అంటే సాధారణంగా ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకి పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం ఎక్కువగా ఉండదండి. చాలా రేర్ కేసెస్లో, అంటే చాలా ఎక్సెప్షనల్ అండ్ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని వాళ్ళకి అనిపించినప్పుడు మాత్రమే కొన్ని కేసెస్లోనే పద్మ అవార్డ్స్ పోస్టిమస్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్ మీకు గుర్తుండాలి. ఓకే యా ఓకే ఇట్ ఈస్ ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్టర్ భారత్ రత్న. ఎస్ అండి. సో ఏంటంటే మన ఇండియాలో ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏమైపోతుందండి? భారత్ రత్న. భారత్ రత్న తర్వాత సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏంటి? పద్మవిభూషణ్. థర్డ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? పద్మభూషణ్. అండ్ ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏమైపోతుంది? పద్మశ్రీ. ఓకే The central government announced on the eve of Republic Day, that is 26 Jan 2024, that former Vice President M. Venkaiah Naidu, actors Chiranjeevi and Vaijayanti Mala, Bharatnatyam dancer Padma Subramaniam, Bindeshwar Pathak, the founder of Sulabh International, will be honored with the Padma Vibhushan. So, ఎవరెవరికి ఇస్తున్నారండి? These are the 5 names. Venkaiah Naidu garu, చిరంజీవి, వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం అలాగే బిందేశ్వర్ పాఠక్. ఈ 5 పర్సనాలిటీస్కి పద్మ విభూషణ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిందేశ్వర్ పాఠక్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎక్కడ ఇస్తున్నారు? పోస్టుమస్ అవార్డు ఇస్తున్నారు. పోస్టుమస్ అంటే సో ఈయన ప్రెసెంట్ లేరు, చనిపోయారు, అండ్ ఈయనకి ఇప్పుడు అవార్డు ఇస్తున్నారు. సో పోస్టుమస్ అవార్డు ఏంటి పద్మ విభూషణ్ అంటే మీకు వెంటనే బిందేశ్వర్ పాఠక్ అని గుర్తొచ్చేయాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి ఈ 5 పద్మ విభూషణ్ అవార్డ్స్ విన్నర్స్ వాళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అలాగే ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఒకసారి చూసేద్దాం. చూడండి, ఎం వెంకయ్య నాయుడు గారు, ఈయన పబ్లిక్ అఫైర్స్కి సంబంధించిన పర్సన్, పబ్లిక్ అఫైర్స్ ఫీల్డ్. ఈయన ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ అండి? ఆంధ్రప్రదేశ్. అలాగే చిరంజీవి, సో చిరంజీవి అంటే ఆర్ట్కి సంబంధించిన పర్సన్ అండ్ ఈయన కూడా ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వైజయంతి మాల. సో వైజయంతి మాల గారు ఈవిడ కూడా సినిమాలకి సంబంధించిన పర్సనే. ఈవిడ తమిళనాడు స్టేట్కి సంబంధించిన యాక్ట్రెస్ అండి. నెక్స్ట్ పద్మా సుబ్రహ్మణ్యం. సో మనకి ఆల్రెడీ తెలుసు ఈవిడ ఆర్ట్ డాన్స్ ఫామ్స్కి సంబంధించిన పర్సన్ ఈవిడ, అండ్ షీ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు అండి. అండ్ బిందేశ్వర్ పాఠక్. సో బిందేశ్వర్ పాఠక్ ఏమో సోషల్ వర్క్కి సంబంధించి, అండ్ ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్? బిందేశ్వర్ పాఠక్ గారు ఫ్రమ్ బీహార్. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఇన్ జనరల్గానే మన సీజీఎల్లో కూడా డాన్స్ ఫామ్స్ మీద, డాన్స్ ఫామ్ రిలేటెడ్ పర్సనాలిటీస్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి. సో ఆల్రెడీ ప్రీవియస్గా కూడా మన 2023 సీజీఎల్లో టైర్ 1లో మనం చూసాము. ఏం చూసాము? ఈ పద్మా సుబ్రహ్మణ్యం గారి మీద క్వశ్చన్స్ చూసాం. అండ్ ఇయర్ అయితే ఈవిడికి పద్మ అవార్డు ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా పద్మా సుబ్రహ్మణ్యం గారి కోసం మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ షీ ఈజ్ రిలేటెడ్ టు భరతనాట్యం డాన్స్ అని మీకు డెఫినెట్గా గుర్తుండాలి. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ పద్మభూషణ్ కోసం చూద్దామండి. ఇట్ ఈస్ గివెన్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ హై ఆర్డర్. గుర్తుపెట్టుకోండి, పద్మభూషణ్ దేనికి ఇస్తారు? డిస్టింగ్విష్డ్ సర్వీస్. ఎందులో? హై ఆర్డర్లో. ఓకే, ఇది ఎన్నో అవార్డు అండి? ఇండియా యొక్క 3వ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. అంటే దీని యొక్క కేటగిరీ ర్యాంకింగ్ ఎప్పుడు వస్తుంది? పద్మవిభూషణ్ తర్వాత పద్మభూషణ్ వస్తుందండి. ఓకే, 3rd హైయెస్ట్ సివిలియన్ అవార్డు. దిస్ ఇయర్ ఇట్ వాస్ కన్ఫర్డ్ టు ద ఫాలోయింగ్ పీపుల్. ఈ సంవత్సరం ఎవరెవరికి ఇచ్చారో ఒక్కసారి చూసేయండి. సో యాక్టర్ మిథున్ చక్రవర్తి గారికి ఇచ్చారు, అలాగే సింగర్ ఉషా ఉత్తప్, హిందీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ప్యారేలాల్ శర్మ, నెక్స్ట్ రాజగోపాల్ బీజేపీ లీడర్ ఫ్రమ్ కేరళ, తేజస్ మధుసూదన్ పటేల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ గుజరాత్, వెటరన్ మరాఠీ ఫిల్మ్ డైరెక్టర్ దత్తాత్రేయ అంబాదాస్ మాయాలు, సీనియర్ జర్నలిస్ట్ కుందన్ వ్యాస్, రామ్ నాయక్ వెటరన్ బీజేపీ లీడర్ అండ్ ఫార్మర్ ఉత్తరప్రదేశ్ గవర్నర్. సో దీస్ ఆర్ ది పీపుల్ అండి. వీళ్ళతో పాటు పోస్టమస్ అవార్డ్స్ కూడా ఇస్తారు కదండి. సో పోస్టమస్గా ఎవరెవరికి ఇచ్చారో చూద్దాం. సో పద్మభూషణ్ అనేది పోస్టమస్గా మనకి ఫాతిమా బీవీ గారికి ఇచ్చారు. మనకు తెలుసు ఫాతిమా బీవీ గారి సిగ్నిఫికెన్స్ ఏంటి? షీ ఈస్ ది ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఆల్రెడీ మనం రీసెంట్గా
కరెంట్ అఫైర్స్లో కూడా చూసాం ఈ క్వశ్చన్. నెక్స్ట్ షీఈస్ ది లేట్ యాక్టర్. నెక్స్ట్ లేట్ యాక్టర్ అయిన విజయకాంత్ గారికి, సో విజయకాంత్ గారికి కూడా ఆయనకు కూడా అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే సత్యవ్రత ముఖర్జీ, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ ఇన్ వెస్ట్ బెంగాల్, సో సత్యవ్రత ముఖర్జీ గారికి ఇచ్చారు. అండ్ టోగ్డమ్ రిన్పోచే గారికి, హీఈస్ అ స్పిరిచువల్ లీడర్ ఇన్ లదాఖ్. సో గుర్తుపెట్టుకోండి, పోస్ట్మస్గా పద్మభూషణ్ అవార్డు అనేది నలుగురికి ఇవ్వడం జరిగిందండి. సో పోస్ట్మస్లో ఎంతమందికి ఇచ్చారు పద్మభూషణ్? నలుగురికి ఇచ్చారు. సో ఎవరెవరు? ఫాతిమా బీవి, విజయకాంత్, సత్యవ్రత ముఖర్జీ, అలాగే రిన్పోచే, వీళ్ళ నలుగురికి కూడా పోస్ట్మస్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఓకే, సో ఒక్కసారి వాళ్ళ అవార్డ్ ఏంటి, ఏ ఫీల్డ్లో వచ్చింది, అలాగే ఏ స్టేట్ లేదా ఏ కంట్రీకి సంబంధించిన పీపుల్ మీరు చూసేసుకోండి. ఆల్రెడీ ఇందాక స్లైడ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు. సేమ్ మళ్ళీ అదే పద్మభూషణ్ అవార్డ్స్ అనేవి మీకు ఒక ట్యాబులర్ ఫార్మాట్లో చదువుకోవడానికి ఈజీగా ఉండాలని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మీరు క్లాస్ తర్వాత ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో, మన వీడియో కింద ఉన్న లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మళ్ళీ ఒక్కసారి తీసేసి వాళ్ళ కేటగిరీస్ని చూసి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి పద్మ అవార్డ్స్ మీద క్వశ్చన్స్ అయినా, పర్సనాలిటీస్ మీద క్వశ్చన్స్ అయినా చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయండి. సో ఎస్పెషలీ మీకు మేబీ క్వశ్చన్లో సో అండ్ సో పర్సన్కి పద్మ అవార్డు ఏ ఫీల్డ్లో వచ్చిందని కూడా అడగచ్చు. కొన్నిసార్లు ఫీల్డ్ అడగచ్చు, కొన్నిసార్లు ఇయర్ అడగచ్చు, లేదా స్పెసిఫిక్ పర్సనాలిటీని ఐడెంటిఫై చేయమని కూడా అడగచ్చు. కాబట్టి ఒక్కసారి వాళ్ళ యొక్క ఫీల్డ్ని కూడా చూసేసుకోండి. ఓకే, సో ఈ టేబుల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది, చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పద్మశ్రీ. ఇట్ ఈస్ గివెన్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఇన్ ఎనీ ఫీల్డ్. అంతే కదండి, ఏ ఫీల్డ్లో అయినా డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇందాక మనం చూసాం 132 పీపుల్కి వచ్చిందండి పద్మశ్రీ అవార్డు అనేది. ఎంతమందికి వచ్చింది? 132 పీపుల్కి ఇవ్వడం జరిగింది. సారీ, టోటల్గా 132 అవార్డ్స్ కదా, పద్మశ్రీ అనేది 117 పీపుల్కి ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 7 మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం. ఎందుకు ఈ 7 మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ అండి? ఒకటి, రీసెంట్గా స్పోర్ట్స్ రంగంలో వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ మనం చాలా వరకు చూసాం. అండ్ రెండవది, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటే, మనం అన్నెసెసరీ అన్నీ చదివి గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటే మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ బాగా అడుగుతారండి. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సనాలిటీస్. సో స్పోర్ట్స్లో ఈ పద్మశ్రీ అనేది ఎవరెవరికి ఇచ్చారో ఒక్కసారి చూసేద్దాం. సో చూస్తే ఇందులో మొత్తం పద్మశ్రీ టోటల్ అవార్డ్స్లో 7 అవార్డ్స్ అనేవి స్పోర్ట్స్ ఫీల్డ్లో ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారండి? స్పోర్ట్స్ ఫీల్డ్లో 7గురికి ఇచ్చారు పద్మశ్రీ అనేది. సో వాళ్ళు ఎవరెవరు ఒక్కసారి చూసేయండి. టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన. సో రీసెంట్గా మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో రోహన్ బొప్పన ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఏంటది? హీ హ్యాస్ బికమ్ ది ఓల్డెస్ట్ ప్లేయర్ టు విన్ దిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్. సో ఈ టైటిల్ని గెలిచిన ఓల్డెస్ట్ ప్లేయర్ కనుక రోహన్ బొప్పన గారిని మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, రీసెంట్గా మన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్లో కూడా ఈయన చూడడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చండి ఈసారి మన ఎగ్జామ్కి. ఓకే, సో నెక్స్ట్ ఆర్చర్ పూర్ణిమ మహతావో, అలాగే వెటరన్ స్క్వాష్ ప్లేయర్ అయిన జోష్నా చిన్నప్ప, హాకీ ప్లేయర్ అయిన హర్బిందర్ సింగ్, అలాగే మల్లకాం ప్రాక్టీషనర్ అయిన ఉదయ్ దేశ్పాండే గారికి, పారా బ్యాడ్మింటన్ కోచ్ అయిన గౌరవ్ ఖన్నాకి, అండ్ పారా స్విమ్మర్ అయిన సత్యేంద్ర సింగ్ లోహియా. సో దీస్ ఆర్ ది 7 మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ అండి. పద్మశ్రీ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఇచ్చిన అవార్డ్స్. ఈ 7 నేమ్స్ అయితే డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో రిమైనింగ్ నేమ్స్ అనేవి ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కెపాసిటీ అండి. బట్ పద్మభూషణ్ అయితే అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోండి. పద్మభూషణ్లో కూడా కేటగిరీ వైజ్ చూసుకుంటూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక 1-2 టైమ్స్ చూసుకుంటే మీకే గుర్తుంటుంది. అండ్ పద్మశ్రీ అయితే ఈ 7 నేమ్స్ డెఫినెట్గా గుర్తుండాలి. ఎస్పెషలీ ఫర్ సీజీఎల్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, యా. సో ఒక్కసారి కొంతమందిని చూడండి, 110 పద్మశ్రీ అవార్డీస్ ఉన్నారు కదా. సో ఈ 110 పద్మశ్రీ అవార్డీస్లో ఆర్ట్ ఫీల్డ్లో ఒకసారి చూసినట్టయితే కనుక ఖలీల్ అహ్మద్ ఆర్ట్ ఫీల్డ్లో ఉత్తరప్రదేశ్ నుంచి ఈయనకి అవార్డు వచ్చిందండి. ఎం భద్రప్పన్ ఆర్ట్ ఫీల్డ్లో ఫ్రమ్ తమిళనాడు, హీస్ ఫ్రమ్ తమిళనాడు. నెక్స్ట్ అదే ఆర్ట్ ఫీల్డ్లో కలురామ్ బామ్నియా గారికి వచ్చింది, మధ్యప్రదేశ్ రిలేటెడ్. అండ్ రెజ్వానా చౌదరి బన్యా, అగైన్ సేమ్ ఆర్ట్ ఫీల్డ్కి రిలేటెడ్ అవార్డే ఇది. సో ఆర్ట్ ఫీల్డ్స్లో చాలా అవార్డ్స్ ఇస్తున్నారు బంగ్లాదేశ్. నసీం బానో సేమ్ ఫ్రమ్ ఆర్ట్ ఫీల్డ్ ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ గీతారాయ్ బర్మన్. సో గీతారాయ్ బర్మన్ ఆర్ట్ ఫీల్డ్లో వెస్ట్ బెంగాల్ నుంచి ఇవాడికి అవార్డు వచ్చింది. రామ్లాల్ భరేత్ అండ్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఏ ఫీల్డ్ అండి? ఆర్ట్ ఫీల్డ్లో. అండ్ సోషల్ వర్క్లో మీరు చూసినట్టయితే కనుక పార్వతి బరువా గారికి
సోషల్ వర్క్ కేటగిరీలో షీ బిలాంగ్స్ టు అస్సాం అండి. ఆ కేటగిరీలో పద్మశ్రీ అనేది ఇవ్వడం జరిగిందండి. సో అవుట్ ఆఫ్ దీస్ 132 అవార్డ్స్ మనకి 110 పద్మశ్రీ అవార్డ్స్ ఉన్నాయండి. సో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ని మీరు లేటర్ ఆన్ మళ్ళీ రివైజ్ చేసుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే మీకు గుర్తుండాల్సినవి కొన్ని డిఫరెంట్ ఫీల్డ్స్. స్పోర్ట్స్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు కొన్ని ఇక్కడ స్పిరిచువలిజం రిలేటెడ్ ఉంది చూడండి. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా అడగాలి అంటే స్పిరిచువలిజంలోంచి అడగచ్చు. సో చిత్తారంజన్ దేవవర్మ. సో స్పిరిచువలిజంలో ఎవరికి వచ్చిందండి? చిత్తారంజన్ దేవవర్మ. స్పోర్ట్స్ ఆల్రెడీ చూసాం మనం. సో ఉదయ్ విశ్వనాథ్ దేశపాండే ఆల్రెడీ ఇందాక కూడా చూసాం మనం స్పోర్ట్స్ రిలేటెడ్ అవార్డ్స్ అనేవి పద్మశ్రీలో. ఓకే, సో ఇవన్నీ కూడా పద్మశ్రీ అవార్డ్స్ అండి. ఇక్కడ మీకు ఆల్ 110 అవార్డీస్ యొక్క నేమ్స్, వాళ్ళ యొక్క ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, అలాగే ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అని టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. బట్ ఏంటంటే మీరు ఇక్కడ అందరూ కోసం చదివి అన్ని ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పద్మ అవార్డ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కన్ఫర్ చేస్తారండి. ఎవ్రీ ఇయర్ ఇంతమందిని ఎవరు గుర్తుపెట్టుకోలేము. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు పద్మవిభూషణ్, పద్మభూషణ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్గా నేర్చుకోండి. అలాగే ఈ సంవత్సరం మనకి భారతరత్న అవార్డ్స్ని కూడా అనౌన్స్ చేశారు. సో మీకు నేను నెక్స్ట్ ఫ్రైడే రోజు భారతరత్న అవార్డీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను మీకు మళ్ళీ ప్రొవైడ్ చేస్తానండి. సెపరేట్ వీడియో చేద్దాం దానికి కూడా. అండ్ భారతరత్న అవార్డీస్లో కూడా 5 అవార్డీస్ ఎవరైతే ఉన్నారో 5 కోసం కూడా మీకు తెలియాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం బ్రీఫ్గా ఒక్కసారి అది కూడా చూసేసి రివైజ్ చేసేసుకుందాం. సో అది కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. అది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. సో ఇదైతే మనకి పద్మ అవార్డ్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఓకే, సో ఐ హోప్ అండి దట్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో ఇప్పుడు మనం ఏం చూసాం, మన దాంట్లో పద్మ అవార్డ్స్కి సంబంధించిన ఆరిజిన్ ఏంటి, అలాగే ఎవరెవరికి ఇస్తారు, అండ్ ఫైనలీ పద్మశ్రీ, పద్మభూషణ్, అలాగే పద్మవిభూషణ్ అవార్డీస్ ఎవరెవరు ఈ సంవత్సరం అనేది మనం చూసేసుకున్నాం కదా. సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.